హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 15, 2025. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మిస్టుబిషి నుంచి అయితే ఉంది. మిస్టుబిషి ఒక లెజెండరీ కార్ అయిన పజేరో అయితే మళ్ళీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి రిటర్న్ అవ్వచ్చని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈసారి హైబ్రిడ్ వర్షన్లో కూడా అవైలబిలిటీ అయితే ఉండొచ్చని అయితే ఉన్నది రూమర్స్ అయితే. అండ్ ఈ పజేరో వచ్చేసరికి 2027లో అయితే లాంచ్ అవ్వచ్చని అయితే అంటున్నారు. అండ్ కొన్ని పిక్చర్స్ కూడా బయటకు వచ్చాయి టెస్టింగ్ చేస్తున్నట్టు రోడ్ మీద. సో చూద్దాం ఇది మళ్ళీ రీలాంచ్ అయితే ఎంత మార్కెట్ని అయితే గ్రాప్ చేసుకుంటుంది అనేసి. సో దీనికైతే మంచి క్రేజ్ అయితే ఉంది ఇప్పటికీ కూడాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విన్ఫాస్ట్ అనే కంపెనీ నుంచి అయితే ఉంది. విన్ఫాస్ట్ అయితే ఇండియన్ మార్కెట్లోకి అయితే అడుగుపెట్టింది. అండ్ ఇది ఎండ్ ఆఫ్ 2025 గల్లాను 35 షోరూమ్స్ని అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఓపెన్ చేద్దామని అయితే టార్గెట్ అయితే పెట్టుకుంది. అండ్ దీంతోపాటు VF6 అండ్ VF7 అయితే ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేసింది ఈ 2 కార్స్కి అయితే. అండ్ దీన్ని బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి 21,000 రూపీస్ అయితే పెట్టింది. అండ్ ఈ 2 కార్స్ కూడాను ఇండియాలోని ఆగస్టులో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇవి తమిళనాడులోనే అయితే అసెంబుల్ అయితే చేయబోతున్నారు అక్కడ ఫ్యాక్టరీ పెట్టి. అండ్ ఈ 2 కార్స్ కూడాను 2 వేరియంట్స్లో అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి అర్త్ అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసరికి విండ్ అనమాట. సో చూద్దాం ఇండియన్ మార్కెట్లోని ఎంత క్రేజ్ అయితే సంపాదించుకుంటుంది అయితే అనేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెస్లా నుంచి అయితే ఉంది. ఫైనల్గా అయితే టెస్లా మోడల్ Y అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 59.89 lakhs దగ్గర అయితే కోట్ చేశారు. అండ్ దీని బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అండ్ దీని బుకింగ్ ప్రైస్ వచ్చేసరికి 22,220 రూపీస్ అయితే పెట్టారు. ఈ మోడల్ Y వచ్చేసరికి 2 వేరియంట్స్లో అయితే అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ 6 కలర్ ఆప్షన్స్తో అయితే వస్తుంది. అండ్ దీని టోటల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసరికి 622 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ ఇది ఒక్క 15 minutes ఛార్జ్ చేస్తే 267 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇది 0 to 100 అయితే 5.6 secondsలో రీచ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లోని 15.4 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పెద్ద స్క్రీన్ ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు. అండ్ రేర్లో కూడాను 8-inch స్క్రీన్ అయితే ఇస్తున్నారు అనమాట. రేర్ ప్యాసింజర్స్ కూడా వెహికల్ కంట్రోల్ చేయడానికి. సో చూద్దాం ఇది ఒక్కసారి రోడ్స్ మీదకి వచ్చాక, ఇండియన్ రోడ్స్ మీదకి వచ్చాక ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుంచి అయితే ఉంది. కియా క్యారెన్స్ క్లావిస్ EV అయితే లాంచ్ అయ్యింది. అండ్ ఇది 22 జూలై నుంచి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 17.99 lakh రూపీస్ నుంచి 24.49 lakhs వరకు అయితే పెట్టారు. అండ్ దీని వేరియంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనబడుతున్నాయి. అండ్ దీని ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. వీలైతే ఒక రివ్యూ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి రెనాల్ట్ నుంచి అయితే ఉంది. రెనాల్ట్ కూడా ఈవీ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అవ్వబోతుంది. సో ఇండియాలోనైతే క్విడ్ ఈవీని అయితే రోడ్స్ మీద అయితే టెస్ట్ చేస్తుంది. అండ్ ఇది ఎండ్ ఆఫ్ 2025 కానీ లేదంటే ఎర్లీ 2026లో అయితే ఇండియాలో లాంచ్ అవ్వచ్చు అని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఇది ఎంత ప్రైస్ రేంజ్లో తెస్తారో. అండ్ నేను ఎక్స్పెక్టేషన్ అయితే బిలో 10 lakhsలో తెస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మెక్ న్యూస్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.